చంద్రబాబుని నమ్ముకో. నువ్వు కోట్ల కోట్లు సంపాదించగలవు. లేదా కనీసం నీకు గౌరవం ఉంటది. నీకు వ్యక్తిత్వం ఉండేటటువంటి విధంగా ప్రచారం జరుగుతది. జగన్‌ని నమ్మావా? నువ్వు వ్యక్తిత్వ హననానికి గురవుతావు. నీకు ఏమీ లేకపోయినా పాపం ఎన్టీ రామారావు అంతటోడే అమ్మాయిల పిచ్చోడు లెక్కన ప్రచారం చేయగలిగారు. నరేంద్ర మోడీ అంతటోడినే ఎందుకు పనికిరానోడిగా ప్రచారం చేయగలిగారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని అయినా సరే, లేదా జగన్‌కి అనుకూలంగా ఎవరన్నా ఉన్నారనిపించినా, లేదా తమకు వ్యతిరేకంగా ఎవరన్నా ఉన్నారనిపించినా, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడంలో సిద్ధహస్తులు. నెంబర్ 1. మానసికంగా హింసిస్తారు. అలాగే సమాజంలో వాళ్ళ పరువు తీస్తారు. మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, నోటి మాట ద్వారా. అదే సందర్భంలో వాళ్ళకున్న వ్యాపారాలు లాగేసుకుంటారు. వాళ్ళ సొంత సంపాదనను కూడా లాక్కుంటారు. లైక్ మిథున్ రెడ్డి వాళ్ళ ఆస్తులు ఇవాళ కొత్తగా సంపాదించుకుంది కాదు, లేకపోతే జగన్ ఉన్న 5 ఏళ్లలో కాదు, అంతకుముందు ఎన్ని ఏళ్ల నుంచినో ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళు వేల కోట్ల రూపాయల లావాదేవీలు చేసేటటువంటి కంపెనీ ఇవాళ అతన్ని దొంగని చేసి చూపెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ వచ్చింది ఇప్పుడు నిన్నగాక మొన్న. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పటి నుంచినో రాజకీయాల్లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి, కరుణాకర్ రెడ్డి, రాజారెడ్డి అప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇలా అందరూ. కానీ వాళ్ళ సంపాదనలన్నింటినీ కూడా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ సంపాదించుకునే వ్యాపారాలను దెబ్బతీసుకుంటూ వస్తున్నారు. అదేమంటే జగన్ టైంలో వ్యాపారాలు దెబ్బతీస్తే వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీయడం, ఇప్పుడు తెస్తే అది ప్రతీకారం తప్పు లేదని చెప్పేటటువంటి వైనం. అలాగే ఇప్పుడు లిక్కర్ కేసు లాంటి వాటిని అడ్డం పెట్టుకుని వాళ్ళు దశాబ్దాల తరబడి సంపాదించుకున్న ఆస్తులని సీజ్ చేసి వాళ్ళ చేతిలో డబ్బులు లేకుండా చూడడం. ఓవరాల్గా జగన్ అనేవాడి మీద ద్వేషంతో జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని వ్యాపార పరంగా, వ్యక్తిత్వ పరంగా, ఆర్థిక పరంగా, ఆస్తుల పరంగా సర్వనాశనం చేయడం అనేటటువంటి ఒక వ్యూహం నడుస్తున్నది. దాన్ని తట్టుకుని నిలబడి ఆ పైన జగన్ కలబడి గెలవగలగుడా అనేదే ఇక భవిష్యత్తులో తేలాల్సిన అంశం.